తోటి చదువుకున్నప్పటి మిత్రులు మిగతా అందరు బంధువర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వాగతం పలుకుతూ నేను ఒకే 2 నిమిషాలు మాట్లాడతాను. మీ సార్ చివరిసారిగా మాట్లాడడం శుభ లాస్ట్ రోజు మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వినండి. నా వ్యక్తిగతంగా చెప్పాలంటే అశ్వత్థమ్మ పెదనారెడ్డి వాళ్ళ సంతానంగా చివరి సంతానంగా నేను పుట్టాను. పెద్ద ఆవిడ కృష్ణమ్మ, రెండవ కూతురు సరస్వతి, మూడవ కూతురు కమలమ్మ. వాళ్ళ తర్వాత నాకంటే పెద్దవాడు మా అన్న సూర్యనారాయణ రెడ్డి. నేను చివరిగా 5వ వాడిగా పుట్టాను. ఆడవాళ్ళందరికీ పెండెన్లు అయిపోతేనే వాళ్ళు మా అన్న రైతుగానే మిగిలిపోయాడు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంకొక విషయం చెప్పాలండి. అశ్వత్థమ్మ పెదనారాయణ రెడ్డి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే కిష్టమ్మ వెంకట శివారెడ్డి అనే వీళ్ళు నాకు విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసి సంఘంలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి దేవుడిచ్చిన తల్లిదండ్రులు ఈ కృష్ణమ్మ వెంకట శివారెడ్డి అని వాళ్ళు. ఆ తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉంటానో జన్మనిచ్చిన వాళ్ళకు, ఈ తల్లిదండ్రులకు కూడా దేవుడిచ్చిన తల్లిదండ్రులకు అంతే రుణపడి ఉంటాను. అది సర్వదా నా హృదయంలో ఉంటుంది. నేను ఎప్పుడు బయటకు చెప్పు. అది ఒకటి ముఖ స్థుతి పొందడము, ముఖ స్థుతి మాట్లాడము నా వ్యవహార శైలికే విరుద్ధం. కాబట్టి నేను ఎప్పుడు చెప్పుకోను, ఆత్మను ఉంటుంది. అది ఇంకొకసారి నా తల్లిదండ్రులకు మరి దేవుడిచ్చిన తల్లిదండ్రులకు వాళ్ళకు గౌరవ సూచకంగా నా వందనాలు తెలియజేసుకుంటాను. ఇంకా ఈ ఉద్యోగ జీవితంలో అయితే మొట్టమొదటిగా తుంపర్తి ప్రాథమిక పాఠశాలలో 96 డిఎస్సి ద్వారా ఎస్సీ ఉపాధ్యాయునిగా ఏర్పడ్డాను. అక్కడి నుంచి 3 పవన్లు ప్రాథమిక పాఠశాలకు, అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి రామగిరి మండలం ప్రాథమిక పాఠశాలకు, ఆ పాఠశాల నుంచి మల్లయ్య ధర్మవరం మండలంలోని మల్లకాలవ ప్రాథమికోన్నత పాఠశాలకు, అక్కడి నుంచి పదోన్నతి మీద ఆంగ్లం ఉపాధ్యాయునిగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జెడ్పిహెచ్ స్కూల్ కొత్త చెరువు బాయ్స్కు పోవడం జరిగింది. ఆ జెడ్పిహెచ్ స్కూల్ బాయ్స్లో 1 సంవత్సరం తర్వాత కుమ్మన్నాగపల్లి హై స్కూల్కు ట్రాన్స్ఫర్ మీద పోయాను. అక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి అనుబంధం మరుపురాని అనుబంధం. అక్కడి నుంచి మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత పెద్దగోలుపల్లి రొద్దు మండలంలో అక్కడికి వచ్చాను. అక్కడ 1 సంవత్సరం చేసి అక్కడ కూడా ఓ స్టాఫ్ మెంబర్తో చాలా అనుబంధం ఏర్పడింది. అక్కడి నుంచి సంవత్సరం తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఈ స్టాఫ్ మెంబర్ వద్ద ఈ బంధుమిత్రుల మధ్యలో స్టాఫ్ అనే కంటే ఈ బంధుమిత్రుల మధ్య పదవీ విరమణ పొందుతుండడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది మా పెద్దక్క మా మామకే ఇచ్చాము. ఆ పెద్దక్క కూతుర్ని నేను చేసుకునేది కిష్టమ్మ కూతుర్ని. మళ్ళీ 2వ అక్క సరస్వతి, 3వ అమ్మ కమలమ్మ. తర్వాత మా ఆయన గురించి చెప్పాలంటే 5వ తరగతి వయసుకు అప్పుడు నీళ్ళు మోటార్లు లేవు. కవిలి తోలిన గనుడు, కవులు అంటే నీళ్లు పారించేకి ఎద్దులతో కవులు తోలిస్తారు. అంటే 11, 12 ఏళ్ళ వయసుకే మొదటి చేతిగాడు మా ఆయన. అప్పటికే అంటే అంత చిన్న వయసులోనే చాలా కష్టపడ్డాడు వ్యవసాయంలో, కుటుంబం కోసం. కానీ ఆయన ఇంతవరకు జస్ట్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ కింద వరకు చాలా కష్టంలో అనుభవించాడు. ఇప్పుడు కొడుకు బాగా స్థిరపడినాడు. ఇప్పుడు బాగా దేవుడు ఆశీర్వదించి కొడుకు చెన్నైలో అదే ఉద్యోగం చేస్తున్నాడు. సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా కూడా అదే మా అక్క వాళ్ళు కూడా మా పెద్ద అదే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు బట్టి కిష్టమ్మ వెంకట శివారెడ్డి గారికి కూడా 3 సంతానం. మొదటి సంతానం నా భార్య, 2వ సంతానము నా మరదలు అక్కడ ఉన్నది, 3వ సంతానం నా బావమరిది ఇక్కడే ఉన్నాడు వెనకలే ఇల్లు. వీళ్ళు 3 కూడా టీచర్సే. ఇంకా పైపెచ్చి ఏమంటే
వాళ్ళకు వచ్చిన జీవిత భాగస్వాములు కూడా ఇవన్నీ. అంటే మొత్తం కుటుంబం అంతా కూడా ఉపాధ్యాయ కుటుంబమే. మా మామ కూడా అప్పటికే మా ఈ పిల్లలకు ఉద్యోగం వచ్చాను, నేను వచ్చాక సర్వీసులో ఉన్నాడు. మా పిల్లలకు ఉద్యోగం వచ్చారకు మా మామ రిటైర్డ్ అయ్యి ఒక పెన్షన్ అంటే రిటైర్డ్ ఉపాధ్యాయులుగా ఉన్నాడు. మా మామ కూడా ఉపాధ్యాయుడే. ఆ విధంగా వాళ్ళు కూడా దేవుడు ఏదో మాకు ఇచ్చిన దాంతో లేలోటు లేకుండా ఉన్నాం ఇప్పటి వరకు. ఇదే దేవుడు ఇంకా వాళ్ళకు చేయూతనిచ్చి ఇంకొంత ముందుకు పోవాలని కోరుకుంటూ ఆ కుటుంబాలకు నేను నా సెలవుతో ముగిస్తూ నా ఈ హై స్కూల్లో పనిచేసినటువంటి అన్ని స్కూల్లో పనిచేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులకు నా కొలీగ్స్కు ఇక్కడి నుంచి నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఒక ఆయన ముఖ్యంగా నా సర్వీస్లో జాయిన్ అయినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి జి రామ్మోహన్ రెడ్డి, ఆయన మొదటి హెచ్ఎం ప్రైమరీ స్కూల్, ఆయన రాలేదు ఏదో అనివార్య కార్యాలయం వల్ల. ఇంకొక వ్యక్తి ఇక్కడ ప్రముఖంగా చెప్పాలా, మా మామకు ప్రియమిత్రుడు, ఆయనకు స్టేజ్ మీదకి రావడము చాలా ఒక రకంగా అంటే అసౌకర్యం. ఆయన కిందనే ఉన్నాడు, పేరు అప్పస్వామి. మా మామకు ఫ్రెండు, మాకు ఫ్రెండు, మా బామర్తి వాళ్ళకు కూడా ఫ్రెండ్. అంటే తరాలు మా అన్న కూడా ఆయన మా కుటుంబ మిత్రుడు. అప్పస్వామి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఇక్కడ పిలిస్తే అసౌకర్యంగా ఫీల్ అవుతాడు కాబట్టి మా అన్నకి ఇక్కడి నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిందని. ఈ విధంగా మాకు అన్ని స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చి ఆశీర్వదించడానికి, ఇక ముఖ్యంగా హై స్కూల్లో పనిచేసేటువంటి కొచ్చేరులేమి కుమ్మన్నాపల్లిలో మా అనుబంధం అంటే ఇంకా చెప్పలేనిది. అది ఇద్దరు మాట్లాడితే ఇంక మిగతా వాళ్ళు ఇంకా ఆయన వచ్చినట్టు లేదు. రవికృష్ణ అనంతపురం వెళ్ళినట్టున్నారు. ఇంకా హెచ్ఎం మేడం కూడా రాలే, ఆమె కూడా మాకు చాలా పాపం ధర్మం నుంచి పోయేటప్పుడు చాలా సరే వచ్చి పోతానండి మీరు అని చెప్పి చాలా బాగా కోఆపరేట్ చేసినది. ఆ తర్వాత పెద్దగోవలపల్లి ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుబంధం, కుమ్మన్నాగపల్లి, ఈ పెద్దగోవలపల్లి, ఈ పెద్దమంతూరులో ఉన్నటువంటి ఈ అనుబంధము నా జీవితాంతం నా మనసులోనే ఉండిపోతుందని తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. మా పిల్లలు